ప్రసన్న వదనం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 26 నిమిషాల నిడివితో వచ్చినటువంటి సినిమా యూఏ సర్టిఫికేట్ పొందింది. 3 మే 2024 శుక్రవారం రోజు ఈ సినిమా విడుదలైంది. సుహాస్, యాక్టర్ సుహాస్ ఇన్ అని చెప్పి టైటిల్ వేసే రేంజ్లో, అంటే ఒక ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ లాగానో, మెగాస్టార్ చిరంజీవి లాగానో అట్లా ఒక స్టార్ లెవెల్లో ఈ మధ్య కొత్తగా స్టార్ బాయ్ అని చెప్పి సిద్ధు వేసుకుంటే, ఈ స్టార్లు పక్కన పెట్టి సుహాస్, యాక్టర్ సుహాస్ ఇన్ అని చెప్పి ఒక బ్లాక్ లెటర్స్లో ఈ సినిమాకి క్యాపిటల్ లెటర్స్లో తన పేరు వేసుకునే స్థాయికి సుహాస్ ఎదిగాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. స్టార్టింగ్లో మనకి కళ్ళద్దాలు పెట్టుకొని రాజేంద్ర ప్రసాద్ సన్నగా ఉండే రోజుల్లో ఏమంత అట్రాక్టివ్గా అనిపించేవాడు కదా రాజేంద్ర ప్రసాద్ ఆయన తొలి రోజుల్లో. తర్వాత లేడీస్ టైలర్ సినిమా ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా జనాలందరినీ తన వైపు తిప్పుకొని కామెడీ సూపర్ స్టార్గా ఎదిగాడు. ఇవాళ నేను 18 సంవత్సరాల నుంచి ఆయన డైరీ వేస్తున్నాను. ఇది ఎందుకు ప్రస్తావించానంటే, అతి మామూలు అందంతో రాజేంద్ర ప్రసాద్ తర్వాత జనాల్లో గుండెల్లో ఎలా అయితే దూసుకుపోయాడో, అదేవిధంగా సుహాస్ అయితే ఫ్రెండ్స్ నల్లగా ఏదో కొంచెం పెదాలన్నీ పాలిపోయినట్టు, ఇక్కడంతా ఎండిపోయినట్టు అలా ఉండి కొంచెం వికారంగా కనిపించేటువంటి ఒక ఫ్రెండ్ స్వభావంలో ఉంటే అతను ఎవరన్నా హీరో అవుతారా అనుకుంటారా? అనుకోరు. మరి సినిమాలో హీరోయిన్తో లిప్ లాక్ కూడా ఉంది, పెదవి చుంబనాలు ఉన్నాయి. నిజంగా సుహాస్కి ఆ పెదవి చుంబనం ఇచ్చిందంటే, ఆ పగిలిపోయిన పెదవులకి, ఆయన రంగుకి, ఆ రకంగా ఆ రూపురేఖలకి ఇచ్చిందంటే నిజంగా హీరోయిన్కి హ్యాట్స్ ఆఫ్. సో ప్రియా అమ్మాయి పేరేంది, పాయల్ రాధాకృష్ణన్ హీరోయిన్గా చేసింది. ఆమెతోటే మనకి ఈ లిప్ లాక్ అనేది ఉంది. ఇక రాశి సింగ్ ఏసీపీగా చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ సినిమాలో వైవా హర్ష చాలా ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఇందాక చెప్పినట్టుగా సుహాస్ హీరోగా నటించిన సినిమాలో అతని పాత్ర పేరు సూర్య కాగా, ఇక హీరోయిన్ పాత్రను చాలా ఇంపార్టెంట్ పాత్రగా తీర్చిదిద్దారు. పేర్లన్నీ కూడా గుర్తుండిపోయే పేర్లాగా అన్ని పాత్రల పేర్లు కూడా మనకు సినిమాలో ఐడెంటిఫై అయ్యే లెవెల్లో ఈ సినిమాను రూపుదిద్దుకున్నాడు. సత్య తర్వాత రేడియో జాకీగా ఉంటాడు ఆర్జే, సఫరింగ్ ఫ్రమ్ ఫేస్ బ్లైండ్నెస్ అనే కొత్త సబ్జెక్ట్ని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఏంటంటే, మనం ఫేస్ని ఎట్లా గుర్తుపడతాం, ఒక మనిషిని ఎలా గుర్తుపడతాం, ఈ రూపురేఖలు చూసి గుర్తుపడతాం. కానీ అతనికి ఇదంతా గుర్తుంటుంది, మిగతా అంతా గుర్తుంటుంది, రంగులు గుర్తుంటాయి, కానీ ఫేస్ గుర్తుండదు. ఒక ఫేస్ వారిపోతూ ఉంటుంది అతను చూస్తుంటే. హర్షవర్ధన్ టైటిల్స్ అప్పుడు అతనికి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు పర్మనెంట్ లాస్ అయ్యింది తనకి అని చెప్తాడు. తన ఫోటోనే చూపెడతాడు, డాక్టర్ ఫోటోనే చూపెట్టి ఈయన ఎవరు చెప్పంటే పక్కకి వైవా హర్ష ఫ్రెండ్ చూస్తుంటే నేను గుర్తుపట్టలేకపోతాను అంటాడు. ఈయన గుర్తుపడుతున్నా అంటే గుర్తుపట్టలేను డాక్టర్, నన్ను ఇప్పుడు డాక్టర్ ఇక్కడ చూసినట్టు గుర్తుందంటే గుర్తుపట్టలేదు. ఈ ప్రాబ్లం ఏంటిదంటే పర్మనెంట్ ప్రాబ్లం ఇది, ఇంకా ఇది సఫర్ ఎప్పుడు జీవితాంతం ఉంటుందని చెప్పి హర్షవర్ధన్ డిక్లరేషన్ చేయడంతో ఆ తర్వాత అనుకున్నటువంటి సీన్లన్నీ కూడా దర్శకుడు చాలా అద్భుతంగా చేసుకున్నాడు. ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే తీసుకున్న సబ్జెక్ట్ ఒక ఫ్రెష్ సబ్జెక్టు తీసుకున్నాడు. దానికి సుహాస్ అత్యద్భుతంగా నటించి మరి ఆయనకి ఏ రకంగా జనంలో పేరు వచ్చింది, ఆ ఫేస్ ఉన్నా కూడా ఇవాళ ఆ ఫేస్ను దాటుకొని ఒక స్టార్గా ఎదిగాడు సుహాస్ అంటే అతని టాలెంట్ ఏందనేది మనకు అర్థమవుతుంది. జస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కలర్ ఫోటో సినిమా రిలీజ్ అవుతే రైటర్ పద్మభూషణ్ బయట రిలీజ్ అయింది. ఆ తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, తర్వాత ఇప్పుడు ప్రసన్న వదనం సినిమాలతో ఒక్కసారిగా స్టార్ లుక్ తన అంటూ ఒక డిఫరెంట్ పందాలో డిఫరెంట్ ప్లాట్ఫామ్లో వెళ్తూ విజయాల్ని చవి చేసుకుంటూ వెళ్తున్నటువంటి సుహాస్ని చూస్తే పెద్ద హీరోలకే ఒక ఇవాళ చెప్పాలంటే అసూయ ఏర్పడే లెవెల్లో అతను వెళ్తున్నాడు. మరి ఇట్లాంటి అతనికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి చాలా క్లోజ్ అవుతుంది. అయితే ఆమె మొదటి పరిచయం అప్పుడు ఆమె ఒక వృద్ధుడికి చిల్లర ఇప్పిస్తుంది. ఆ తర్వాత ఏటీఎం దగ్గర ఇతను లైన్ కట్టకపోతే ఇతను తిడుతుంది. ఈ ఫేస్ బ్లైండ్నెస్ ఉంది కాబట్టి ఇతను ఇద్దరు ఒకరే అనుకోడు. మూడోసారి రౌడీలు ఆమె వెంటబడి ఆటోలో రేప్ చేయడానికి తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నంలో అప్పుడు మీకు లిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ సంఘటన గుర్తు చేయలేదు అతని సంస్కారం అనుకుంటుంది. తీరబోతే అది బ్లైండ్నెస్ అని తెలియదు ఆమెకి. చివరికి ఒక ఆమె ప్రపోజ్ చేయబోతుంటే తనకు ఆ విషయం చెప్పేశాడు, నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని. అప్పుడు విని హీరోయిన్, నువ్వు నాకు మోసం చేయాలనుకున్నావు అంటే, నేను అసలు నీకు చెప్పాలని అనుకుని, నువ్వు అసలు ఎవరివే కాదు, నాకు చెప్పాలనుకోలేదు నీకు అని చెప్పేసి ఇతను ఇచ్చేసుకుంటాడు. అర్జున్ వైకే అనేతను దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా మణికంఠ జేఎస్ నిర్మాత కాగా, మరొక నిర్మాత రెడ్డి ప్రసాద్ టీఆర్. ఇక మ్యూజిక్ వచ్చి విజయ్ చేయగా విజయ్ బాల్గానిన్. అయితే మ్యూజిక్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, బాగుంది మ్యూజిక్. అట్లాగే ఎడ్వర్డ్ స్టీవెన్సన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమాకి ఎస్ చంద్రశేఖర్ సినిమాటోగ్రఫర్గా వ్యవహరించాడు.
ఇక రాశి సింగ్ తన క్యారెక్టర్ని బాగా తిని పడేసింది. చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఆమెది. సో ఆమె ఎవరు, ఏసీపీ. సో ఇతను ఇంక అక్కడ ఇంత సరదాగా సాగుతున్నటువంటి ఇతని లైఫ్లో అంటే ఒక వివార్షను దొంగ అని పట్టిస్తాడు ఒక దగ్గర. అతను దొంగ వేరే సెట్టు పాయింట్ని చూసి ఇతను దొంగ అని పట్టిస్తే అతను దొంగ కాదు. సో అతను అర్థమైపోతుంది ఇతను కలర్ బ్లైండ్నెస్ ఏదో ప్రాబ్లం ఉంది ఇతనికి అని అర్థమవుతుంది వివార్షకి. ఈ రకంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక సాధారణమైన యూనిఫామ్లో ఉన్నటువంటి వ్యక్తి, అతను ఎవరో తెలియదు ముందు మనకి, ఒక ఆమెతో మాట్లాడుతూ సడన్గా లారీ వస్తే ఆ లారీ ముందు తోసేస్తాడు. హత్య ఇతను కల్లారు చూస్తాడు. ఆ విషయం పోలీస్ స్టేషన్కి ఇతను ఫోన్ చేసి చెప్తాడు. పోలీస్ స్టేషన్కి, విశాఖపట్నం పోలీస్ స్టేషన్ అది చెప్పిన తర్వాత ఇక ఆ విశాఖపట్నం పోలీస్ స్టేషన్కి చెప్పిన తర్వాత అక్కడ ఏమవుతుంది, విషయం విన్నాక ఫోన్ పబ్లిక్ టెలిఫోన్ నుంచి చేసి ఎవరు మీరు అంటే కట్ చేసేస్తాడు. ఆ విషయం తెలిసిన తర్వాత తీరాబోతే ఆ కల్ప్రిట్ ఎవరు, ఆ హత్య చేసింది ఎవరు, పోలీస్ అతను. ఏసీపీకి చెప్దామని చెప్పి లేడీ ఏసీపీ ఉంటే ఆ ఏసీపీ టైట్ ఫిట్లో బాగా సెక్సీగా కనిపించింది మనకు రాశి సింగ్. సో ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తాడు. చెప్పిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే మీ భర్త ఒక ఫోటో నందు ఉంటాడు, అనుమానాస్పదంగా ఉంటాడు. ఇక్కడ గోపరాజు రమణ కూతురు చనిపోయి ఉంటుంది, ఆ పని మనిషి. ఇక్కడ కథ సస్పెన్స్ చెప్తే మనకి ఇంకా సినిమాలో థ్రిల్ ఉండదు. అసలు ఏం జరిగింది, ఏం సంగతి అనేది తెర మీద చూడాలి. ఇది కొంచెం క్షణం సినిమాని పోలి ఉంది. క్షణంలో ఈ టైప్ క్యారెక్టర్ ఏసీపీ రాశి సింగ్ పోషించినటువంటి క్యారెక్టర్ అక్కడ అనసూయ పోషించింది. అడవిశేషి హీరోగా చేశాడు. ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. అందులో ఉన్న కొన్ని అంశాలు ఇందులో కొన్ని మనకు కనిపిస్తాయి. కాకపోతే ఫ్రెష్గా రాసుకున్నటువంటి కథ చాలా ప్లస్ కాగా సెకండ్ హాఫ్లో మనకు వచ్చేటువంటి క్లైమాక్స్లో ఆమె వేసుకున్నటువంటి డ్రెస్నే హీరోయిన్ ఏసీపీ వేసుకోవడం అనేది అసహజంగా అనిపిస్తుంది. సేమ్ డ్రెస్ ఎలా దొరుకుతుంది, ఆమె వేసుకుందని ఈమెకి ఎలా తెలుస్తుంది, ఒకవేళ తెలిసిన అదే డ్రెస్ ఈమెకి ఎలా దొరుకుతుంది, అది చాలా ఇల్లాజికల్గా ఉంటుంది. ఆ తర్వాత క్లైమాక్స్ అంతా అయిపోయిన తర్వాత చిన్న పాప కథ చెప్తుంది. ఆ కథలో ఏంటంటే మనకు పాత చరిత్రమైన కథ. ఇద్దరు అమ్మలు ఒక పాప కోసం నా బిడ్డ అంటుంటే మంటలు వేసేసి తీస్తాము. మంటలు వేసేస్తే ఎవరో తెలుస్తుంది అంటే మనకు పాత కథ కొంచెం వేరేగా ఉంటుంది. వద్దు అని చెప్పి తల్లి జరిగిపోతే ఈవెన్ తల్లి అని గుర్తుపడతారు. ఇందులో కథ వెరైటీగా పాప రేడియో జాకీ అయినటువంటి సూర్యకి ఏం చెప్తుందంటే మంటల్లో ఆ పాపను వేసేస్తారు, తల్లి దూకి మంటలోకి వెళ్ళి తీస్తే ఆ దూకినామే తల్లి అని చెప్పి గుర్తుపడతారు అనేది కథ. అంటే దీంట్లో నీతి మోరల్ ఏంటి, మనని ఇష్టపడ్డ వాళ్ళు మన కోసం ఏమైనా తెగిస్తారు అన్నది. లాస్ట్లో సేమ్ హీరోయిన్ ఏసీపీ అట్లాగే కనబడుతుంటే అప్పుడు కూడా అతను అదే డ్రామా ప్లే చేస్తాడు. తనను తాను కాల్చుకుంటాడు. అప్పుడు దగ్గరికి ఎవరు వస్తారో ఆమెని హీరోయిన్ అన్నదిగా గుర్తుపట్టి ఈ కథ అంతా అయిపోయిన తర్వాత ఎండ్లో ఈ పాప భలే కథ చెప్పింది అని ఇదంతా కథనా నిజంగా జరిగిందా అర్థం కానిటువంటి ఒక సస్పెన్స్ క్లైమాక్స్తో క్లైమాక్స్తో ఎండ్ చేశాడు సినిమా. ఆ క్లైమాక్స్ ఏదో వెరైటీగా చేసామనుకున్నారు. ఎందుకంటే అన్ని టక్ ప్రసన్నవదనం వల్ల ఫేస్ పెట్టినట్టుగా ఇవంతా నిజంగా జరిగిందా లేక డ్రామానా అనేటువంటి ఒక మీమాంసకు మనకు అర్థం చేస్తూ రొటీన్ క్లైమాక్స్కు భిన్నంగా చేసామనుకొని క్లైమాక్స్ను పొడగొట్టారు. ఆ క్లైమాక్స్ కనుక పొడగొట్టుకుంటే సూపర్ బంపర్ హిట్ కావాల్సిన సినిమా ఇది. సో ప్రసన్నవదనం అనేది వదనం ప్రసన్నంగా ఉంటుంది. కాకపోతే ఇది ప్రసన్నవదనంగా ఉండదు. అంతకుముందు మేము ఒక టైటిల్ ప్రసన్నవదిని అని ఒక సినిమా అనుకున్నాం అప్పట్లో. అయితే ప్రసన్నవదనం అనే టైటిల్ డిఫరెంట్. ఈ కథకి బాగా యాప్ట్ అయిన సినిమా. సుహాసు యొక్క ఇమేజ్ ఈ సినిమా ఓపెనింగ్స్కి దోహదపడింది. ఓవరాల్గా ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు బాగా వచ్చేసి హారర్ జనర్ కాగా, ఆ ఒకటి అడుగు కామెడీ జనర్ కాగా, ప్రసన్నవదనం వచ్చి మర్డర్ మిస్టరీ. సో డిఫరెంట్గా తీసుకున్నటువంటి 3 జనర్లో 3 సినిమాలు కూడా దరిదాపు బాగుండడంతో ఆ మూడిట్లో మనకి ఆ ఒకటి అడుగుకేమో కొంచెం పాటలన్నీ బాగుండి కమర్షియల్గా ఉండి, ఇక్కడ సుహాస్ చిన్న హీరో అయినా కూడా ఇది డిఫరెంట్ కాపుతా అయ్యింది. అటు బాక్స్ సినిమానేమో మంచి హీరోయిన్లు మనకు రాశి ఖన్నా, ఇది రాశి సింగ్ అంటే అలా రాశి ఖన్నా, ఆ తర్వాత తమన్నా భాటియా, సుందర్ సి, స్పెషల్ అపీరెన్స్లో పాటలో సిమ్రాన్, ఖుష్బు, ఢిల్లీ గణేష్ లాంటి తారాగణంతో ఆ సినిమా అలరించగా ఈ సినిమా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 సినిమాల్లో బెటర్ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉన్న సినిమా ప్రసన్నవదనం అయింది ఇప్పుడు. సో ఆల్మోస్ట్ నెంబర్ 1 సినిమా అనుకోండి ఈ వారం. ఎందుకంటే ఆ ఒక్కటి అడుగు కన్నా కూడా ఇది బెటర్గా అనిపించింది నాకు. సో ఇది విషయం ఈ సినిమాకి. నాకు క్లైమాక్స్ కనుక కొంచెం ఇంకా బెటర్గా చేసి ఉంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయే సినిమా అయి ఉండేదని అనిపించింది. ఏమైనా కూడా తీసుకున్న సన్నివేశాలు కూడా క్షణం లాంటి కాన్సెప్ట్ తప్ప మిగతా ఎక్కడ కూడా పోలేదు క్షణంకు. అంటే అందులో ఏసీపీ విలన్ కావడం అట్లాంటి కొన్ని పోలునే అన్న చెప్తున్నా తప్ప ఇక్కడ ఇది తీసుకున్న కాన్సెప్టే డిఫరెంట్ పూర్తిగా. ఇక నటినట్ల పర్ఫార్మెన్స్కి వస్తే ఏసీపీగా చేసిన అమ్మాయి రాశి సింగ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది, నంబర్ 1. ఇక సెకండ్ పర్ఫార్మెన్స్ ఎవరయ్యా అంటే ఈ సినిమాలో మనకి ఎవరు హీరోయిన్గా చేసినటువంటి అమ్మాయి కన్నా కూడా హీరో సుహాస్ అద్భుతంగా యాక్ట్ చేశాడు. సుహాస్ తర్వాత మనకి ఈ సినిమాలో ఇంకో నెక్స్ట్ నేమ్ చెప్పు ఇంకెవరు బాగా చేశారు అని అనుకుంటే ఫోటో నందు.
అతను ఒకప్పటి హీరో, ఇతను ఆ లుక్స్ అన్ని డిఫరెంట్గా పెట్టి అది. ఆ తర్వాత ఎవరు చేశారంటే తరుణ్ అంటే ఆ విలన్గా ఎస్ఐగా చేసిన అతను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతను చాలా బాగా చేశాడు. ఆయన వైఫ్గా చేసిన అమ్మాయి టీవీ యాక్ట్రెస్, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. చిన్న పాపను అడ్డం పెట్టుకొని సుహాస్ వాళ్ళని నిజంపించే ప్రయత్నము, వాడు అప్పటికప్పుడు మంచోడైపోయే ప్రయత్నము అంతా కూడా సినిమాటిక్గా కొంత రియలిస్టిక్గా లేకపోయినప్పటికీ సినిమా డిఫరెంట్ పందాల్లో సాగి విమర్శకులను ఆకట్టుకునే విధంగా సాగింది సినిమా. యూఏ ఎందుకు వచ్చిందో తెలియదు. సినిమా అయితే నీట్గా ఉంది, ఎక్కడ స్కిన్ షో కనపడలేదు, ఎక్కడ ఏసీ హీరోయిన్ని కూడా మనకు నీట్గా చూపించారు. అయితే ఆ పాయల్ అంత అందంగా లేకపోయినా సుహాస్ ఫేస్ పక్కన ఓకే అనిపించింది. సో ఓవరాల్గా ఏంటంటే సుహాస్ నటన మామూలుగా లేదు. వివాహర్ష కానీ సుహాస్ గారు ఇద్దరు నల్లగా ఉండడము, వాళ్ళ యొక్క గ్లామర్ లేకపోయినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆకట్టుకోవడం మనల్ని ఆకట్టుకుంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే సినిమా ఎంటర్టైన్ పరంగా మనకు కొత్త తరహా సినిమా చూడాలి ఇప్పుడు అనుకుంటే ఏ సీన్ కూడా ఊహించలేము. ఫైట్ అవుతుంటే కూడా నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏసీబీ చేసే కదలికలన్నీ కూడా సెకండ్ హాఫ్లో చాలా విలనీగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ సస్పెన్స్లన్నీ మెయింటైన్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోయి చూసిన ప్రేక్షకుడు మాత్రం అట్లా కుర్చీ మీద కూర్చొని చివరాఖరి దాకా చూసి క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అయ్యో ఇంతేనా అని అనిపించే విధంగా క్లైమాక్స్ ఒక్కొచ్చి కొంచెం దెబ్బ కొట్టి మిగతా ఎంత బాగుంది. అయినా సరే ఈ సినిమాకు మరి తీసిపారేసే సినిమా కాదు కాబట్టి ఈ డైరెక్టర్ని బాగా అభినందిస్తూ, ఈ రచయితని కూడా అభినందిస్తూ, ఎందుకంటే తీసుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్ కాబట్టి ఈ రచయితని మరీ అభినందిస్తూ, సో అర్జున్ వైకేకి మంచి భవిష్యత్తు ఉందని నమ్ముతూ, సంగీతం చేసినటువంటి విజయ్ కూడా చాలా మంచి సంగీతాన్ని అందించాడని మరోసారి పేర్కొంటూ, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఈ సినిమాది. మరోసారి చంద్రశేఖర్ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నేను ఈ సినిమాకి ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.